ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వాగీశాద్యాసు మనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాసు స్తన్నమామి గజాననం. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీకు ఇంతవరకు ముఖ్యంగా ధాతువులకు సంబంధించినటువంటి 3 కాలాలు, మరొక 2 ఆజ్ఞ ప్రార్థనాది లకారాలు చెప్పడం జరిగింది. అలాగే శబ్దాలు కూడా పుంలింగ, స్త్రీలింగ, నపుంసలింగ శబ్దాలు, ముఖ్యంగా అకారాంతం, ఇకారాంతం, ఉకారాంతం, ఇవి కొన్ని పరిచయం చేయడం జరిగింది. అలాగే సర్వనామ శబ్దాల్లో తత్శబ్దం, ఏతశబ్దం, అలాగే కిమ్ అనేటువంటి శబ్దం, యుష్మత్ అస్మత్ శబ్దాలు పరిచయం చేశాం. వీటిని మీరు కొంచెం జాగ్రత్తగా ఆ శబ్ద స్వరూపాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కాస్త అభ్యాసం చేయాలి. తర్వాత వాక్య నిర్మాణంలో ఆ వాక్యం మీరు తెలుగులో ఆలోచించి సంస్కృతంలో రాయండి, ప్రస్తుతం ఇబ్బంది ఏమీ లేదు. తెలుగు విభక్తులు మీకు తెలుసు కాబట్టి ఆ తెలుగు విభక్తులను అనుసరించి సంస్కృతంలో ఏ విభక్తి వస్తుందో తెలుస్తుంది. ఆ ప్రకారం మీరు వాక్య రచన చేయడానికి ప్రయత్నించండి. తర్వాత 3 కాలాల్లోనూ ఏదైనా ఒక వాక్యం క్రియాపదం తీసుకుని, వాక్యం తీసుకుని దాంట్లో ఉన్న క్రియాపదాన్ని 3 కాలాల్లోకి మార్చడాన్ని అభ్యాసం చేయండి. తర్వాత మీరు కొన్ని అభ్యాసాలు ఇవి పెడుతున్నారు, కొంతవరకు చూశాను నేను. ఇంకా కొన్ని ఇతర కార్యక్రమాల వల్ల కొన్ని చూడడం అవ్వలేదు. మీరు కానీ నేను చూసినా చూడకపోయినా మీరు అభ్యాసాలు మాత్రం చేస్తూ ఉండండి. నేను నాకు వీలున్నప్పుడు చూసి మళ్ళీ దాంట్లో కరెక్షన్స్ ఉంటే పెడుతూ ఉంటాను. సరే, ఇవాళ మీకు ఆ శ్లోకంలో ఉన్నటువంటి పదాలని ఎట్లా గుర్తుపట్టాలి, లేకపోతే ఏ విభక్తో ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి దాన్ని కొంచెంగా పరిచయం చేస్తాను. ఇంతకుముందు మీకు ఎలాగా శ్లోకాలు చెబుతున్నాను, అయితే దాంట్లో ఉన్నటువంటి పదాన్ని బట్టి ఇది ఫలానా విభక్తి, ఫలానా వచనము అని కనుక మీకు తెలిసినట్లయితే దాని అర్థం సులువుగా తెలుస్తుంది. అలాగే అన్వయం కూడా సులువుగా తెలుస్తుంది. మీకు షేర్ చేస్తున్నాను, ఇది చూడండి. ప్రతిపదం విభక్తి వచనే జానీత అంటే ప్రతి పదానికి పదం పదం ప్రతి ప్రతిపదం, విభక్తి వచనం, ఈ రెండింటినీ తెలుసుకోండి అని. ఇక్కడ ఒక చిన్న శ్లోకం ఇచ్చాను. వశిష్ఠ వచనాద్రామం లక్ష్మణేన సమన్వితం కృచ్ఛ్రేణ నృపతిస్తస్య కౌశికస్య కరే దదౌ. వశిష్ఠ వచనాద్ రామం లక్ష్మణేన సమన్వితం కృచ్ఛ్రేణ నృపతి తస్య కౌశికస్య కరే దదౌ. ఇంతకుముందు మీకు క్రియాపదాన్ని పట్టుకుని మనం
దాని యొక్క ఆకాంక్ష ప్రకారంగా అన్వయాన్ని చూసి దాని అర్థం తెలుసుకోవడం అనేది ఇంతకుముందు ఒకటి రెండు సార్లు మీకు చెప్పాను. ఆ విధంగా ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దదౌ దదౌ అంటే మీకు అర్థం తెలుసు. మొన్న పరోక్ష భూతకాలానికి సంబంధించిన కొన్ని చెప్పడం జరిగింది మీకు రూపాలు. దాధాతుకి పరోక్ష భూతకాలం ప్రథమ పురుష ఏకవచనం దదౌ. దదౌ అంటే ఇచ్చెను. ఎవరు ఇచ్చారు? కహా దదౌ. కహా దదౌ అంటే అక్కడ ప్రథమలో ఉన్నటువంటిది దానికి అన్వయిస్తుంది అనమాట, కర్త అనమాట. ఇది ఈ విభక్తులు మీకు కింద పదచ్ఛేదం చేసి దానికి ఒక్కొక్క దానికి ఏ విభక్తో అక్కడ చూపించారు చూడండి. వశిష్ఠవచనాత్ అనేది 5-1. ఈ అంకెలు విభక్తిని సూచించేవి. రెండవ అంకి వచనాన్ని సూచించేది. 5 అంటే పంచమి విభక్తి, 1 అంటే ఏకవచనం. విభక్తి వశిష్ఠవచనాత్ అనేది పంచమి ఏకవచనం. రామం అం ఇది ద్వితీయ ఏకవచనం, 2-1. లక్ష్మణేన ఇది తృతీయ ఏకవచనం, 3-1. సమన్వితం ఇది కూడా 2-1. కృచ్ఛ్రేణ కృచ్ఛ్రేణ తృతీయ, 3-1. నృపతి 1-1. తస్య ఇది షష్ఠి, 6-1. కౌశికస్య ఇది కూడా షష్ఠి, 6-1. కరే ఇది సప్తమి, 7-1. దదౌ దాధాతు లిట్టు ప్రథమ పురుష ఏకవచనం. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అక్కడ ఆకాంక్షలో దదౌ దదౌ అంటే ఇచ్చెను. కహా దదౌ దానికి సమాధానము ప్రథమ విభక్తిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రథమ విభక్తిలో ఉన్నది ఒకటే, నృపతి అనే. నృపతి దదౌ, నృపతి దదౌ. నృపతి రాజా దదౌ అదదాత్. ఏదో ఊరికి సంస్కృతంలో చెబితే అయచ్చత్, ఇచ్చెను. రాజు ఇచ్చాడు అని వచ్చింది. వెంటనే ప్రశ్న, ఎవరిని ఇచ్చాడు లేదా దేన్ని ఇచ్చాడు అని. దేనిని కం దదౌ లేదా కిం దదౌ మనం 3 లింగాల్లోనూ కూడా ప్రశ్నించుకోవచ్చు. కం దదౌ, కిం దదౌ, కాం దదౌ, ఈ విధంగా. సాధారణంగా కిం దదౌ అని అంటాం, సామాన్య నపుంసకం అంటాం. అయితే ఇక్కడ ఉన్న పదాన్ని బట్టి మనం ఆ ప్రశ్నను మార్చుకోవాలన్నమాట. అంచేత ఇక్కడ ద్వితీయ ఏకవచనం ఏముందో చూసుకోవాలి. మీకు ఇక్కడ ద్వితీయ ఏకవచనంలో చూడండి, 2-1 అంకితోటి 2 కనబడుతున్నాయి. రామం సమన్వితం. సంస్కృతంలో విశేషణ విశేష్యములు ఒకే లింగ వచన విభక్తుల్లో ఉంటాయి. అంటే విశేష్యము ఏ లింగవచన విభక్తుల్లో ఉందో విశేషణం కూడా అదే లింగవచన విభక్తుల్లో వాడతారు. అందువల్ల దాన్ని బట్టి విశేషణ విశేష్య భావం మనకి తెలిసిపోతుంది. ఇక్కడ రామం 2-1, సమన్వితం 2-1. కాబట్టి ఈ 2 విశేషణ విశేష్యములు అని తెలుస్తున్నాయి. విశేష్యం ఏమిటి? రాముడు. దానికి విశేషణం సమన్వితం. రామం అంటే రాముని, రాముని దదౌ.
ఇచ్చను. నృపతి రామం దదౌ. దానికి విశేషణం సమన్వితం. సమన్వితం రామం నృపతి దదౌ. సమన్వితుడు అంటే కూడి ఉన్నవాడిని, కూడి ఉన్న రాముణ్ణి రాజు ఇచ్చను అని అనుకోండి. వెంటనే మనకి ప్రశ్న వస్తుంది, కూడి ఉన్నా అంటే ఎవరితో కూడి ఉన్నాడు, దేనితో కూడి ఉన్నాడు అని ప్రశ్న. కేన సమన్వితం రామం దదౌ. ఎవరితో కూడి ఉన్న రాముని ఇచ్చాడు? కేన అని ప్రశ్న, ఎవరితో? తృతీయ. ఇక్కడ 3, 1 చూడండి. లక్ష్మణేన. లక్ష్మణేన సమన్వితం రామం నృపతి దదౌ. లక్ష్మణుడితో కూడి ఉన్న రాముణ్ణి రాజు ఇచ్చాడు. కుతః దదౌ అని అనుకోండి. ఎందువల్ల ఇచ్చాడు, ఎవరి వల్ల ఇచ్చాడు, దేని వల్ల ఇచ్చాడు? ఈ వలన కంటే బట్టి, నుండి వలన కంటే బట్టి అని చెబుతుంటాం కదా, పంచమి. ఇక్కడ వశిష్ఠ వచనాత్, వశిష్ఠుని యొక్క వచనం వల్ల. వశిష్ఠుడు ఏం పర్వాలేదు, విశ్వామిత్రుడితో పంపించు అని దశరథుడికి నచ్చజెప్పాడు. అంచేత ఆ వశిష్ఠుడు గురువు వాళ్ళకి. అంచే ఆ గురువు యొక్క మాట వల్ల లక్ష్మణుడితో కూడి ఉన్న రాముణ్ణి రాజు ఇచ్చాడు అని అర్థం వచ్చింది అన్నమాట. ఇక ఎవరికి ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఇట్లాగ ప్రశ్నలు ఆ సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవ్వడము అని ఎప్పుడైతే చేస్తామో, సాధారణంగా మనం దానం ఇచ్చేటప్పుడు మన చేతితోటి ఇంకొకరి చేతిలో ఇస్తాం, వారి చేతిలో పెడతాం. ఇక్కడ దానం కాకపోయినా నీ చేతిలో పెడుతున్నాను అంటూ ఉంటారు కదా, అంటే నువ్వు జాగ్రత్తగా బాధ్యత వహించి చూడవలసిందే అని అభిప్రాయం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా రాజు పుత్ర దదౌ అంటే కరే దదౌ, చేతిలో ఇచ్చాడు, చేతి యందు ఇచ్చాడు. చేతిలో ఇవ్వడం అంటే ఆ చేతి యందు పెట్టడం అన్నమాట. వెంటనే మనకి చెయ్య అనగానే ఎవరి చెయ్య అని వస్తుంది. కౌశికస్య. ఇక్కడ చూడండి, కౌశికస్య 6:1, 6:1, 2 ఉన్నాయి. తస్య కౌశికస్య అంటే విశేషణం కాబట్టి ఆ విశ్వామిత్రుని యొక్క. తస్య అంటే అతని యొక్క అని అర్థం. అయితే ఈ సర్వనామము నామవాచకాన్ని చెబుతుంది. అంటే నామవాచకం ఏది? కౌశికుడు. కాబట్టి కౌశికస్య అనే నామవాచకం ఇక్కడ చెప్పేసాడు కాబట్టి ఇంకా సర్వనామం దగ్గర అతని యొక్క, కౌశికుని యొక్క అనం. తెలుగులో మనం ఏమంటాం? ఆ విశ్వామిత్రుని యొక్క అంటాం. అంటే అటువంటి పదాలు 2 ఉన్నప్పుడు కలిపి చెప్పచ్చు అనమాట, అన్వయం చెప్పేటప్పుడు. తస్య కౌశికస్య అంటే ఆ విశ్వామిత్రుని యొక్క కరే, చేతి యందు దదౌ ఇచ్చాడు. ఇంకొక పదం మిగిలిపోయింది, కృచ్ఛ్రేణ. అంటే అతడికి ఇవ్వడం పూర్తిగా మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. అంటే విశ్వామిత్రుడితోటి రాముడిని పంపించడం అతనికి ఇష్టం లేదు. లోపల చాలా భయం ఉంది ఆయనకి, కుర్రవాడు ఏమైపోతాడో ఏమిటో అని. అందుచేత దానికి విశేషం కృచ్ఛ్రేణ, చాలా కష్టం మీద ఇచ్చాడు. కృచ్ఛ్రం అంటే కష్టం, కష్టం చేత అంటే కష్టంతో కొని, అంటే లోపల చాలా బాధపడుతూ చాలా కష్టంగా ఇచ్చాడు అనమాట. గురువు యొక్క మాటను విశ్వసించి, లోపల భయం ఉన్నప్పటికీ గురువు యొక్క మాట మీద ఉండే విశ్వాసంతో ఇచ్చాడు అనమాట.
అంచేత ఇక్కడ ఈ కృచ్ఛ్రేణ తృతీయ ఉన్నప్పటికీ ఆ పై దాంతో అన్వయించవలసిన అవసరం లేదు. ఒక్కొక్క సందర్భంలో ఆ క్రియతో అన్వయిస్తూ ఉంటాయి ఇవి. కృచ్ఛ్రం దదవు అని కూడా అనొచ్చు. కష్టం మీద ఇవ్వడానికి విశేషణంగా అది కూడా చెప్పచ్చు. అయితే ఇక్కడ అతని లోపల యొక్క మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని కృచ్ఛ్రేణ అనే శబ్దం చేసి చెప్పాడు అనమాట. ఇలాగా మీరు చేయవలసినటువంటి పని అంటే అభ్యాసంగా చేయవలసిన పని ఏమిటంటే శ్లోకము కింద ఇంకో శ్లోకం ఇచ్చాను, అది మీరు ప్రయత్నిద్దురు కానీ ఆ శ్లోకంలో ఉన్న పదాలని ఏ పదము ఏమిటి అనేది మనం గ్రహించాలి. వశిష్ఠవచనాత్ రామం లక్ష్మణేన సమన్వితం కృచ్ఛ్రేణ నృపతి తస్య కౌశికస్య కరే దదౌ. అలాగా ఆ పదము పట్టుకుని దాని యొక్క విభక్తి వచనాలని గుర్తించాలి. ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ కనుక చేసినట్టయితే ఏ శ్లోకం మీకు తెలియవలసిన అవసరం లేదు. ఏదో ఒక శ్లోకం తీసుకోండి, భగవద్గీత లాంటి శ్లోకం తీసుకున్నా పర్వాలేదు, రామాయణంలో శ్లోకాలు తీసుకున్నా పర్వాలేదు. మొదటే పెద్ద పెద్ద సమాసాలు ఉన్న శ్లోకాలు తీసుకోకుండా చిన్న చిన్న పదాలతో ఉన్నటువంటి శ్లోకం తీసుకుని అది ఏ విభక్తి ఏ వచనము, ఈ విభక్తి తెలిసేసరికి అది ఏ అంతం అంటే అజంతమా హలంతమా, అజంతమైతే అకారాంతమా ఇకారాంతమా ఉకారాంతమా అరుకారాంతమా, ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఎందుకంటే అది తెలిస్తే కానీ విభక్తి మీరు సరిగా గుర్తుపట్టలేరు. అందుచేత ఆ విధంగా మీరు పదాల యొక్క విభక్తి వచనాలని ముందు తెలుసుకోండి. ఎప్పుడు కూడా మనకి శబ్దము యొక్క అర్థము తెలియకపోయినా పర్వాలేదు. అంటే ఆ అర్థము ఏదో ఒక డిక్షనరీ ద్వారా మనం అర్థం తెలుసుకోవచ్చు. కానీ విభక్తి తెలియాలి. ఎందువల్లంటే విభక్తితోటి డిక్షనరీలో పదాలు ఉండవు, ప్రాతిపదికలే ఉంటాయి, దాని అర్థం ఇస్తారు. మనకి విభక్తి తెలిస్తే ప్రాతిపదిక యొక్క అర్థం తెలుసుకున్నట్టయితే మొత్తం పదం యొక్క అర్థం తెలుస్తుంది అన్నమాట. తర్వాత శ్లోకం చూడండి. జనకేనార్చితో రామ కౌశికేన ప్రచోదిత సీతా నిమిత్తమానీతం బభంజ ధనురైశ్వరం. జనకేనార్చితో రామ కౌశికేన ప్రచోదిత సీతా నిమిత్తమానీతం బభంజ ధనురీశ్వరం. మీరు ఎవరైనా దీంట్లో ఉన్న పదాల యొక్క ఆ విభక్తిని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఎవరు చేస్తారో వాళ్ళు చెయ్యెత్తితే ఆ లలితావాణి, ఆ లలితావాణి నమస్కారం గురుగారు. చెప్పండి. ముందు మీరు చెప్పండి లలితావాణి. నమస్కారం. జనకేన తృతీయ విభక్తి మహోదయ ఏకవచనం. అది తృతీయ ఏకవచనం. ఆవర్తితః అర్చిత. అర్చితః. ఆ, రామః ప్రథమ విభక్తి. అర్చిత చెప్పాలి. అర్చితః ప్రథమ విభక్తి అని విభక్తే చెప్పమన్నారు కదా గురుగారు. ఆ, ప్రథమ విభక్తి ప్రథమ విభక్తి వచనం ఏకవచనం మహోదయ. ఆ, రామః ఏకవచనం ప్రథమ విభక్తి. కౌశికేన తృతీయ విభక్తి ఏకవచనం. ప్రచోదితః ప్రథమ విభక్తి ఏకవచనం. సీతా నిమిత్తం అది ద్వితీయ విభక్తి ఏకవచనం. ఆనీతం ద్వితీయ విభక్తి ఏకవచనం. బభంజ ఇది లిట్లకార రూపం.
धनुरैः धनुरैश्वरं धनुरैः ఆహా, धनुः ధనుహు. धनुः धनुः प्रथमा विभक्ति एकवचनं। ఉమ్, हाँ सारी महोदय। धनुः षष्ठी विभक्ति एकवचनं। సారీ సారీ పోలేండి, ధనుః తర్వాత ధనం ధనం కదా. తర్వాత చెప్పండి. మహోదయ ఇది ఒక్క నిమిషం మహోదయ. తర్వాత ఐశ్వరం చెప్పండి. ద్వితీయ విభక్తి ఏకవచనం మహోదయ. ఐశ్వరం ఉమ్. ధనుహు తెలిసిందా మరి? ధనుః చెప్తాను. ధనుః 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 పురుగు. ధనవ సరే విభక్తి సరే ఏకవచనం. చెప్తా, ఆగండి. ప్రథమా ఇంకొక విభక్తి నెక్స్ట్ ఏకవచనం. ఉండండి. ధనుహు ఇంకొకళ్ళు ధనుషి ఏమండి, ధనుంషి కదండి. ఇంకొకళ్ళు వెంకట నరస ఎవరు? వెంకట నరసు ఎవరు? యా. జనకేన నమస్కారం గురువు గారు. జనకేన నమస్కారం గురువు గారు. చెప్పండి చెప్పండి ఆశీస్సు. జనకేన తృతీయ విభక్తి అండి. అర్చిత ప్రథమ విభక్తి. రామ ప్రథమ విభక్తి. వచనం కూడా చెప్తుండే. జనకేన తృతీయ విభక్తి ఏకవచనం. అర్చిత ప్రథమ విభక్తి ఏకవచనం. రామ ప్రథమ విభక్తి ఏకవచనం. కౌశికేన తృతీయ విభక్తి ఏకవచనం. ప్రచోదిత ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రథమ విభక్తి ఏకవచనం. సీతా నిమిత్తం అది తెలియలేదండి. ఆనీతం ద్వితీయ విభక్తి ఏకవచనం. బభంజ క్రియాపదం. ధను ప్రథమ విభక్తి ఏకవచనం. ఐశ్వర్యం ద్వితీయ విభక్తి ఏకవచనం. ఐశ్వరం ద్వితీయ విభక్తి ఐశ్వరం. సరే మీరు చెప్పండి. నేను తర్వాత సవరణలు ఉంటే తర్వాత చెప్తాను. గురుగారు ధనుః అనేది ద్వితీయ విభక్తి ఏకవచనం అంటున్నాను. చెప్తా. ఉమాసుందరి. మహోదయ నమస్తే మహోదయ. జనకేన తృతీయ విభక్తి ఏకవచనము. అర్చితః ప్రథమా విభక్తి ఏకవచనం. రామః ప్రథమా విభక్తి ఏకవచనం. కౌశికేన తృతీయ విభక్తి ఏకవచనం. ప్రచోదితః ప్రథమా విభక్తి ఏకవచనం. సీత ప్రథమా విభక్తి ఏకవచనము. అక్కడ ఇంకా సీతాతో సీతా నిమిత్తం అంటే కనుక అది ద్వితీయ విభక్తి ఏకవచనం అవుతుంది మహోదయ. నిమిత్తం. ఆనీతం అది కూడా ద్వితీయ విభక్తి ఏకవచనం. ఆనీతం. బభంజ లిట్లకారము. ధనుః ప్రథమ విభక్తి ఏకవచనం. ఐశ్వరం ద్వితీయ విభక్తి ఏకవచనం. మిగతా వాళ్ళకి ఇంకొక శ్లోకం ఇస్తాను. ఇది ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇంకో శ్లోకం చూపిస్తాను. దీంట్లో ఒకసారి చూడండి. అంత బాగానే చెప్తున్నారు. ఒక్క ధనుహు దగ్గరే పొరపడుతున్నారు. నపుంసకలింగ శబ్దాలు ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ఒక్కలాగే ఉంటాయి. ధనుహు ధనుషి ధనుషి, మళ్ళీ ధనుహు ధనుషి ధనుషి అని ఉంటుంది. జ్ఞాన శబ్దం ఉందనుకోండి, జ్ఞానం జ్ఞానే జ్ఞానాని, మళ్ళీ జ్ఞానం జ్ఞానే జ్ఞానాని. ఇక్కడ ఐశ్వరం అని ఉంది. ఐశ్వరం అంటే మీరు ఏదో ఐశ్వర్యం అని అనుకుని ఉంటారు. ఈశ్వరుడికి సంబంధించిన ధనుహు, ధనుస్సును. ఐశ్వరం ధనుహు. అక్కడ శివధనుస్సును విరిచాడు కదా రాముడు. అందుచేత ఐశ్వరం ధనుహు అంటే ఈశ్వరుని యొక్క ధనుస్సు, ఈశ్వర సంబంధమైన ధనుస్సును అని అర్థం అన్నమాట. అంచేత సీతా నిమిత్తం, ఆనీతం ఇవన్నీ ద్వితీయ ఏకవచనాలు కదా. దాన్ని బట్టి మీరు దీన్ని ఊహించాలన్నమాట. అది ప్రథమలోనూ ధనుహు అనే ఉంటుంది, ద్వితీయలోనూ ధనుహు అనే ఉంటుంది. అంచేత సీతా నిమిత్తం ద్వితీయ ఏకవచనం ఉంది,
ఆనీతం ద్వితీయ ఏకవచనం ఉంది, ఐశ్వరం ద్వితీయ ఏకవచనం ఉంది. కాబట్టి అవన్నీ విశేషణాలు. విశేష్యము విశేషణము ఒకే లింగవచన విభక్తిలో ఉంటాయన్నాం కదా. అంచేత ధనుహు అనేది నపుంసకలింగ శబ్దము, అది ద్వితీయ ఏకవచనం అన్నమాట. అది ద్వితీయ ఏకవచనం అవడం చేతనే, అది నపుంసకలింగం అవడం చేతనే ఈ విశేషణాలన్నీ కూడా నపుంసకలింగము ద్వితీయ ఏకవచనం అన్నమాట. సీతా నిమిత్తం, ఆనీతం, ఐశ్వరం అనేది. అందుచేత ఈ ద్వితీయ ఏకవచనం అంటే నపుంసకలింగం దగ్గర కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించాలన్నమాట. ముందు వెనకలు చూడాలన్నమాట. మిగతా అంతా అందరూ రైటే చెప్పారు. జనకేన తృతీయ ఏకవచనం, అర్చిత ప్రథమ ఏకవచనం, రామ ప్రథమ ఏకవచనం, కౌశికేన తృతీయ ఏకవచనం, ప్రచోదిత ప్రథమ ఏకవచనం, సీతానిమిత్తం ద్వితీయ ఏకవచనం, ఆనీతం ద్వితీయ ఏకవచనం, ధనుః ద్వితీయ ఏకవచనం, ఐశ్వరం ద్వితీయ ఏకవచనం, బభంజ అనేది లిట్లకారం ప్రథమ పురుష ఏకవచనం. జనకేన జనకుని చేత, అర్చిత పూజింపబడిన, కౌశికేన విశ్వామిత్రుని చేత, ప్రచోదిత ప్రోత్సహింపబడిన లేదా ప్రేరేపింపబడిన, రామ రాముడు, సీతా నిమిత్తం అంటే సీత నిమిత్తముగా కారణముగా, ఆనీతం తీసుకురాబడిన, ఐశ్వరం ఈశ్వర సంబంధమైన, ధనుః ధనుస్సును, బభంజ అంటే విరిచెను, భగ్నం చేశాను అని అర్థం. అలాగే మీకు మరొక శ్లోకాన్ని చూపిస్తాను. ఇది స్టాప్ చేస్తాను. షేర్ చేస్తున్నాను. దీంట్లో మొదటి శ్లోకం చూడండి. ఇందాక ఉమాసుందరి గారు చెప్పారు కదా, ఏమండి మహోదయ నేను చెప్పనా? ఆ మహోదయ. ఉమాసుందరి గారు చెప్పారు కదా. ఆ మహోదయ. ఇంకొకరు మిగతా వాళ్ళలోంచి ఎవరైనా చేయతండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. దీన్ని ఇలాగా ప్రతిపదము వచన విభక్తులు చెప్పండి. అరుణ చెప్పండి మీరు. ఆం మహోదయ. ఛాయం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాని అపి పరార్థాయ వృక్షాః సత్పురుషాః ఇవ. ఛాయం నపుంసకలింగ. ఏమండో ఛాయా దగ్గర దీర్ఘం ఉంది. ఛాయాం ఛాయాం చెప్పండి. ఛాయాం 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 ద్వితీయ విభక్తి ఏకవచనం మా మహోదయ. చెప్పండి మీరు అంతే.
ద్వితీయ విభక్తి ఏకవచనం ఛాయాం. అన్యస్య షష్ఠీ విభక్తి ఏకవచనం. కుర్వంతి ప్రథమ విభక్తి బహువచనం. తిష్టంతి ప్రథమ విభక్తి బహువచనం. ప్రథమ పురుష బహువచనమా మహోదయ? ప్రథమ పురుష బహువచనం. స్వయం స్వయం స్వయంగా స్వయంగా. ద్వితీయ విభక్తి ఏకవచనం. ఆతపే ఆతపే నాకు తెలియదు మహోదయ. స్వయంగా. ఆతపే విభక్తి తెలియకపోతే తర్వాత ముందుకు చెప్పండి, పర్వాలేదు. నేను చివరిలో అన్ని ఫలాని ఫలాలి ఫలాని ఫలాలను. ద్వితీయ విభక్తి బహువచనం. ఫలాలను. అపి అవ్యయం. పరార్థాయ చతుర్థి విభక్తి ఏకవచనం. వృక్షాః వృక్షాలు. ప్రథమ విభక్తి బహువచనం. సత్పురుషాః సత్పురుషులు. ప్రథమ విభక్తి బహువచనం. ఇవ అవ్యయం. సరే, ఇంకా తర్వాత ప్రీతి. ప్రీతి ప్రీతి ఏమండి? నమస్కారం మహోదయ. ఉండేదో వస్తుంది అక్కడ. వాయిస్ క్లియర్గా రావట్లేదు. ఏదో మీరు మాట్లాడుతున్నారా? అవును మహోదయ. మాట రావట్లేదు, ఏదో సౌండ్స్ కింద వస్తున్నాయి. ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి. మ్యూట్ అన్మ్యూట్ చేయండి, మళ్ళీ మ్యూట్ చేసి అన్మ్యూట్ చేయండి. నమస్తే మహోదయ. చెప్పండి. ఛాయాం ప్రథమ విభక్తి ఏకవచనం. ద్వితీయ విభక్తి ఏకవచనం. ద్వితీయ విభక్తి ఏకవచనం. ద్వితీయ విభక్తి ఏకవచనం. అన్యస్య షష్ఠీ విభక్తి ఏకవచనం. కుర్వంతి ప్రథమ పురుష బహువచనం. కుర్వంతి. తిష్టంతి తిష్టంతి ప్రథమ పురుష బహువచనం. స్వయం స్వయముగా స్వయం. స్వయం ప్రథమ విభక్తి ఏకవచనము. ఆతపే సప్తమి విభక్తి ఏకవచనం. ఆతపే. ఫలాని తృతీయ ఇది ప్రథమ విభక్తి బహువచనం. ఫలాని ఫలములని కూడా ద్వితీయ విభక్తి బహువచనం. అపి అవ్యయం. పరార్థాయ చతుర్థి విభక్తి ఏకవచనం. వృక్షాః ప్రథమ విభక్తి బహువచనం. సత్పురుషాః సత్పురుషుల వలె ప్రథమ విభక్తి బహువచనం. ఇవ అవ్యయం. ధన్యవాదాలు మహోదయ. తర్వాత అనంతలక్ష్మి. మహోదయ ఛాయాం ద్వితీయ విభక్తి ఏకవచనం మహోదయ. అన్యస్య షష్ఠీ విభక్తి ఏకవచనం. కుర్వంతి ప్రథమ పురుష బహువచనం. తిష్టంతి ప్రథమ పురుష బహువచనం. స్వయం స్వయం ఇది
స్వయం ఇది తెలియటం లేదు మహోదయ. పోలేండి, తెలియకపోతే తర్వాత దాన్ని చెప్పండి, ఇబ్బంది లేదు. ఆతపే సప్తమి ఏకవచనం మహోదయ. ఫలాని ఫలాని ద్వితీయ విభక్తి బహువచనం. అపి అవ్యయం. పరార్థాయ చతుర్థి ఏకవచనం. వృక్షాః ప్రథమా విభక్తి బహువచనం. సత్పురుషాః ప్రథమా విభక్తి బహువచనం. ఇవ అవ్యయం. మీరు చూడండి ఒకసారి, దీనికి నేను చెప్తున్నాను, మీరు చాలా భాగం అంతా సరిగానే చెప్పారు. ఛాయాం ద్వితీయ ఏకవచనం, అన్యస్య షష్ఠి ఏకవచనం, కుర్వంతి వర్తమానకాలం ప్రథమ పురుష బహువచనం, తిష్టంతి వర్తమానకాలం ప్రథమ పురుష బహువచనం. స్వయం అనేది అవ్యయం. ఇప్పుడు ఇవ అవ్యయాలు ఎలాగో స్వయం కూడా అవ్యయం అనమాట. మనం దీన్ని తెలుగులో కూడా వాడుతుంటాం స్వయంగా అని. ఆతపే సప్తమి ఏకవచనం, ఫలాని ద్వితీయ బహువచనం. అపి అవ్యయం. పరార్థాయ చతుర్థి ఏకవచనం. వృక్షాః ప్రథమా బహువచనం. సత్పురుషాః ప్రథమా బహువచనం. ఇవ అవ్యయం. వృక్షాః చెట్లు. చెట్లు ఏం చేస్తుంటాయి అంటే అన్యస్య ఛాయాం కుర్వంతి, ఇతరులకి నీడను ఇస్తాయి. స్వయం ఆతపే తిష్టంతి, తాము స్వయంగా ఎండలో ఉంటాయి. చెట్టు ఎండలో ఉంటుంది అంటే ఎండ దానికి తగులుతూ ఉంటుంది కదా, ఆ చెట్టు కింద నీడలో జనం ఉంటారు కాబట్టి ఇతరులకి నీడనిస్తోంది, తాను స్వయంగా ఎండలో ఉంటుంది. అలాగే ఫలాన్యపి పరార్థాయ, పళ్ళు కూడా ఇతరుల కోసమే. చెట్టు తన పళ్ళు తను తింది కదా. చెట్టు ఏ చెట్టు పళ్ళు ఆ చెట్టు తింది కదా, కాబట్టి తను ఇతరుల కోసమే పళ్ళను కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. అంచేత చెట్లు ఎటువంటివి అన్నాడు, సత్పురుషాః ఇవ, సత్పురుషుల వంటిది చెట్టు. చెట్లు సత్పురుషుల వంటివి అని. సత్పురుషులు కూడా ఇతరుల కొరకే జీవిస్తారు, చెట్లు కూడా ఇతరుల కొరకే ఉంటున్నాయి అని అర్థం అన్నమాట. సరే, నెక్స్ట్ మరొక శ్లోకము. గుణవత్ వస్తు సంసర్గాత్ యాతి స్వల్పోపి గౌరవం, పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. గుణవద్వస్తు సంసర్గాత్ యాతి స్వల్పోపి గౌరవం, పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. సుజాత గారు చెప్పండి. సుజాత గారు నమస్తే. చెప్పండి. గుణవత్ వస్తు సంసర్గత్ అనేది మొత్తం ఒకటే పదం అండి. అంత సమాసం. గుణవత్ వస్తు సంసర్గాత్. ఇది భూతకాలము ఏకవచనం అండి. భూతకాలము భూతకాలం ఇక్కడ క్రియాపదం కాదు కదమ్మా ఇది. గుణవత్ వస్తు సంసర్గత్. సంసర్గాత్ పంచమి సంసర్గాత్ పంచమి ఏకవచనం అండి. అంతే, పంచమి ఏకవచనం. యాతి అవ్యయము.
యాతి యాతి కాదండి, ఇది వర్తమాన కాలము. పోలండి, తర్వాత ముందుకెళ్ళండి. స్వల్పం అపి. స్వల్పోపి విడదీయండి. స్వల్పోపి స్వల్పోపి అంటే స్వల్పము అపి రాదా అండి? స్వల్పః అపి. స్వల్పః ఏకవచనం, ప్రథమ ఏకవచనము. అపి అవ్యయము. గౌరవం ద్వితీయ ఏకవచనము. పుష్పమాలాను సంగేణ. పుష్పమాలానుషంగేణ. పుష్పమాల స్త్రీలింగము. కలిపేయండి. పుష్పమాలానుషంగేణ. తృతీయ ఏకవచనం అండి. సూత్రం ద్వితీయ ఏకవచనం. శిరసి ఇది మధ్యమ పురుష ఏకవచనము. ధార్యతే శిరసి మధ్యమ పురుష ఏకవచనము. ధార్యతే ఆత్మనేపది ఏకవచనం అండి. ధార్యతే. సరే, తర్వాత ధన్యవాదాలు మహోదయ. చెప్పమ్మా. గుణవద్వస్తు సంసర్గాత్, ఇది పంచమీ ఏకవచనం మహోదయ. యాతి క్రియాపదం, ఇది వర్తమాన కాలం ప్రథమ ఏకవచనం. స్వల్పః ప్రథమ ఏకవచనం. అపి అవ్యయం. గౌరవం ద్వితీయ ఏకవచనం. పుష్పమాలానుషంగేన తృతీయ ఏకవచనం. సూత్రం ద్వితీయ ఏకవచనం. శిరసి సప్తమి ఏకవచనం. ధార్యతే ఇది ప్రథమా విభక్తి ఏకవచనం. వర్తమాన కాలం ప్రథమ పురుష ఏకవచనం. ఒకసారి చూడండి, చెప్తున్నాను. గుణవద్ వస్తు సంసర్గాత్ తెలిసింది, పంచమి ఏకవచనం. యాతి క్రియాపదం. యాతి యాతః యాంతి వర్తమాన కాలం ప్రథమ పురుష ఏకవచనం. స్వల్పః ప్రథమా విభక్తి ఏకవచనం. అపి అవ్యయం. గౌరవం ద్వితీయ ఏకవచనం. పుష్పమాలానుషంగేణ తృతీయ ఏకవచనం. సూత్రం ద్వితీయ ఏకవచనం. శిరసి శిరస్ అని సకారాంత శబ్దం, అంచేత దానికి సప్తమి ఏకవచనం శిరసి. శిరసి, మనసి, ఉరసి, వక్షసి ఇట్లాంటివి. ధార్యతే వర్తమాన కాలము ప్రథమ పురుష పదం, ప్రథమ పురుష ఏకవచనం. గుణవద్ వస్తు సంసర్గాత్ స్వల్పః అపి అంటే తక్కువ వాడైనప్పటికీ, లేదా చిన్న వస్తువు అయినప్పటికీ, తేలికదైనప్పటికీ, స్వల్పమైనప్పటికీ అని అర్థం. గుణవద్ వస్తు సంసర్గాత్ అంటే గుణము కలిగిన వస్తువుతో కలవడం వల్ల. గుణము కలిగిన వస్తువుతో సంసర్గం అంటే కలయిక. గుణము కలిగిన వస్తువుతో కలవడం వల్ల గౌరవం యాతి, గౌరవాన్ని పొందుతుంది. దానికి ఉదాహరణ చూపించాడు. పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. సూత్రం అంటే దారం. ఒట్టి దారాన్ని ఎవరు నెత్తిమీ పెట్టుకోరు. అయితే పూలమాల శిరస్సును ధరిస్తారు. ఆ పూలమాల దారంతో కడతారు. కాబట్టి పువ్వులు ఉన్నాయి కాబట్టి పువ్వులతో కలిసి ఉండడం వల్ల దారం కూడా నెత్తి మీద పెట్టుకోబడుతోంది. పుష్పమాల అనుషంగేణ అంటే
పూలమాలతో కూడి ఉండడం చేత సూత్రం దారము శిరస్సునందు ధార్యతే ధరింపబడుతోంది. ఇక్కడ ఇందాక సూత్రం అంటే ద్వితీయ ఏకవచనం అని అనేసాం, కానీ అవును ప్రథమ భయ్యా. ఏకవచనం. ప్రథమ ఏకవచనం. ప్రథమ ఏకవచనం ఎందుకంటే నపుంసలింగంలో రెండు ఒకలాగే ఉంటాయి. అయితే అవును. ఇది ధార్యతే అనేది అర్థం కర్మణి ఏంటండి? ప్రయోగం. కర్మణి కర్మణి ప్రయోగం అవడం చేత సూత్రం అనేది ప్రథమా విభక్తిలోనే చెప్పాలి. అస్తు. దారము ధరింపబడుతోంది, దారమును ధరింపబడుతోంది అనం. అవును. కర్తరి ప్రయోగం అయితే అది ద్వితీయ సరిపోతుంది, కానీ ధార్యతే అనేది కర్మణి ప్రయోగం. అందువల్ల సూత్రం అనేది ప్రథమ ఏకవచనంగానే తీసుకోవాలి. సూత్రము శిరస్సునందు ధార్యతే ధరింపబడుతోంది అని అర్థం. గురుగారు ఇది ధార్యతే ఆత్మనేపదండి. ఆ తే తే ఏతే అంతే. కర్మణి క్రియాపదం. కర్మణి కర్మణి క్రియాపదం ధార్యతే. కర్మణి క్రియాపదం. మీకు ధరతి కర్మణి ధార్యతే. ప్రయోగాలు ఒకసారి ఉండండి. కర్మణి ప్రయోగాలన్నీ ఆత్మనేపదిలో కనబడతాయి. మామూలుగా కర్తరి ప్రయోగాలు కూడా ఆత్మనేపది ఉంటాయి. అయితే కర్మణి ప్రయోగం అనేసరికి తప్పనిసరిగా అది ఆత్మనేపదిలోనే ఉంటుంది. అది నియమం అన్నమాట కర్మణి అనగానే. సరే, ఇంకా చెబుదాం అనుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇక ఇంకొక విషయం చెప్పాల్సి ఉంది. కాబట్టి ఈ చెప్పడం అనేది ఇక్కడికి ఆపుతున్నాను. మళ్ళీ రేపు కూడా ఇట్లాంటివి మీ చేత చెప్పిస్తాను. ఇవాళ చెప్పనటువంటి వాళ్ళు ముఖ్యంగా రేపు దాంట్లో చెబుతురు. కానీ సరే, ఇది స్టాప్ చేస్తాను, మరి ఇంకొకటి మీకు పంపిస్తాను. సరే చూడండి, ఇక్కడ మనము ఈరోజు ఇది ఒకటి మీకు కొత్తగా పరిచయం చేస్తున్నాము. ఏమిటంటే భూతకాలాన్ని ప్రయోగించినప్పుడు సంస్కృతంలో భూతకాలము 3 రకాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అది కేవలము సామాన్య భూతకాలము లుంగ్ అని అంటాం. అది ఎటువంటి భూతకాలంలో అయినా వాడచ్చు లుంగ్ అనేది. అయితే ఆ లుంగు మనం చెప్పుకోలేదు, లంగ్ చెప్పాము. ఇది అనధ్యతన భూతకాలంలో వాడతాం. పరోక్షే లిట్ పరిచయం చేసాం, అది పరోక్ష అనధ్యతన భూతకాలంలో చెప్తాం. అయితే మనం భూతకాలంలో చెప్పడానికి మరొక పద్ధతి కూడా ఉందన్నమాట. ఏమిటంటే ధాతువు మీద ఒక కృతు ప్రత్యయము, భూతకాలంలో కర్తృర్థంలో వచ్చే కృతు ప్రత్యయం ఒకటి ఉన్నది, తవత్ అనే ప్రత్యయం. అది సాధారణ శబ్దాలలాగా దాన్ని వాడచ్చు. అది 3 లింగాల్లోనూ వాడచ్చు. అంటే క్రియాపదం అయితే ఏ లింగమైనా ఒకటే రకంగా ఉంటుంది. ఇప్పుడు బాలహ గచ్చతి అన్నా, బాలికా గచ్చతి అన్నా, శకటం గచ్చతి అన్నా, గచ్చతి అనే దానికి మార్పు ఉండదు లింగాన్ని బట్టి. అలాగే భూతకాలంలో అయితే బాలహ అగచ్చత్, బాలిక అగచ్చత్, శకటం అగచ్చత్. 3 లింగాల్లో కూడా అగచ్చత్ అనే ఉంటుంది. కానీ ఈ కృదంతము అని అంటాం దీన్ని, ఈ తవత్ అనే ప్రత్యయం చేసింది. ఈ కృదంతం అవగానే ఇది మామూలు నామవాచక శబ్దములాగా ఉంటుంది. నామవాచక శబ్దం అయిపోతుంది, లాగా అనక్కర్లేదు కూడా, అసలు నామవాచక శబ్దం అయిపోతుంది.
అందువల్ల దీనికి 3 లింగాలు 7 విభక్తులు ఉంటాయన్నమాట. కాబట్టి లింగాన్ని బట్టి ఇక్కడ మార్పు వస్తుంది. అది గమనించినట్టయితే మనం భూతకాలంలో తిగంతం వాడడానికి బదులుగా దీన్ని వాడచ్చు. దానికి ఉదాహరణలు ఇక్కడ చాలా ఇచ్చాను. ఇప్పుడు భూధాతు ఉందనుకోండి, భూతవాన్. ఇక్కడ ఒక్క చిన్నది గమనించాల్సింది ఏమిటంటే ధాతువుల్లో సకర్మకములు అకర్మకములు ఉంటాయి. అంటే కర్మ కలిగినవి కర్మ లేనివి అని. వాటికి నిర్వచనము తర్వాత, అది శాస్త్రీయమైన నిర్వచనం ఒకటి ఉన్నది. అది ప్రస్తుతం ఇప్పుడు మీకు వద్దు, తర్వాత చెప్తాను. సులువుగా చెప్పేది ఏమిటంటే తెలుగులో క్రియని దేనిని అని ప్రశ్నిస్తే చాలు. దేనిని అని ప్రశ్నిస్తే సమాధానం ఉండే అవకాశం, వచ్చే అవకాశం ఉంటే అది సకర్మకం. దేనిని అని ప్రశ్నిస్తే సమాధానం లేకపోతే అది అకర్మకం. ఇది ఒక కొండ గుర్తుగా అట్టే పెట్టుకోండి. క్రియని దేనిని సంస్కృతంలో అయితే కిమ్ అని కానీ కమ్ అని కానీ ప్రశ్నించాలి. ఆ దేనిని అని ప్రశ్నిస్తే అక్కడ సమాధానం వచ్చే అవకాశం ఉంటే, అక్కడ ప్రయోగించకపోవచ్చు, ప్రయోగించకపోవచ్చు వాక్యంలో, కానీ సమాధానం వచ్చే అవకాశం ఉంటే మాత్రం అది సకర్మకం. వచ్చే అవకాశం లేకపోతే అకర్మకం. దాన్ని బట్టి మనం ఈ ధాతువుల యొక్క ఈ సకర్మక అకర్మకాన్ని బట్టి అర్థములో తేడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, భూధాతు ఇచ్చాం. భూతవాన్ అంటే ఉండేను అని అర్థం. భూతవతి దాని కూడా ఉండెను అనే. భూతవత్ ఉండెను. ఈ తవత్ అనే ప్రత్యయం చేసినప్పుడు పుంలింగంలో భూతవాన్, స్త్రీలింగంలో భూతవతి, నపుంసలింగంలో భూతవత్. ఈ విధంగా అన్నమాట. అలాగే ఏధధాతు, ఏధ వృద్ధవు, వృద్ధి చెందడం. ఏధితవాన్, మిగతావి నేను ఇవ్వలేదు. ఈ తవత్ అని పరిచయం కదా, పుంలింగంలో తవత్ అనే పరిచయం తవాన్ అవుతోంది. భూధాతు, అది మీరు గమనించండి. తవాన్. స్త్రీలింగంలో తవతి, నపుంసలింగంలో తవత్. భూతవాన్, భూతవతి, భూతవత్. అదేవిధంగా ఏధితవాన్ ఉందనుకోండి, ఏధితవతి, ఏధితవత్. స్పర్ధధాతువుకి స్పర్ధితవాన్, స్పర్ధితవతి, స్పర్ధితవత్. ఈ నపుంసలింగ ప్రయోగాలు అన్నిటికీ ఉండవు. ఇప్పటికే మనం వ్యాకరణ రీత్యా వాటిని తయారు చేయొచ్చు, కానీ అన్నిటికీ ఉండవు. ఎందుకంటే నపుంసలింగం మనం ఏదైనా చెప్పాలి. ఏదో శకటం లాంటిదైతే బండి అక్కడ ఉంది అని కానీ, లేకపోతే బండి వెళ్ళింది అని కానీ చెప్పచ్చు. అన్నిటికీ అలా కుదరదు నపుంసలింగంలో చెప్పడం. కానీ ఊరికే నమూనా కోసమని అది ఇట్లా అవుతుంది అని మనం తెలుసుకుంటే చాలు. బాధృధాతు ఉందనుకోండి, బాధితవాన్. ఇక్కడ చూడండి, బాధితవాన్ అనగానే మనం బాధించను అంటే ఎవరిని బాధించాడు అని ప్రశ్న వస్తుంది. ఎవరిని అనగానే సమాధానం ఏదో ఒకటి ఉండాలి కదా, అంటే అది సకర్మకం అన్నమాట. భూతవాన్ అనుకోండి, అదే ఉండేను, ఎవరిని ఉండేను అంటే సమాధానం లేదు కదా, అంటే అది అకర్మకం అన్నమాట. అలాగా ధాతువు యొక్క అకర్మకత్వం సకర్మకత్వాన్ని మనం గుర్తించవచ్చు.
అంటే ఊరికే తెలుసుకుని ఉండడం, దాని ఉపయోగం ప్రస్తుతం ఇక్కడ లేదు. ఎందుకంటే మనం కర్తృర్థంలోనే ఇక్కడ ప్రస్తుతం చెబుతున్నాం. కర్మార్థంలో చెప్పేటప్పుడు దాని అవసరం వస్తుంది. ప్రస్తుతం కర్తృత్వం యొక్క రూపాలే మీకు పరిచయం చేస్తున్నాము. తర్వాత మరొక క్లాసులో ఆ కర్మార్థము అనేది పరిచయం చేస్తాం. అప్పుడు ఈ సకర్మకత్వ అకర్మకత్వ విభాగం యొక్క ఉపయోగం ఉంటుంది. ఈసారి చూడండి, ఇక్కడ చాలా ఇచ్చాను ఇవ్వటము. బాధు బాధితవాన్ వందు ధాతువుకి, వందితవాన్ ముద్ ముదితవాన్ ఆనందించాడు అని, దా దత్తవాన్ శక్ శక్తవాన్, వాంఛి వాచి అన్నప్పుడు నుమాగం వస్తుంది అనుకోండి. వాంఛితవాన్ తర్జ్ తర్జితవాన్ బెదిరించను అని అర్థం. క్షీణవాన్ నీరసించిపోయాడు, కృషించాడు, అక్కడక్కడ నశించాడు అని కూడా అర్థం వస్తుంది. లిఖితవాన్ వ్రాసెను, పఠితవాన్ చదివాను, శ్రుతవాన్ వినెను, దృష్టవాన్ చూచెను, కృతవాన్ హరించెను, పీతవాన్ త్రాగెను, భుక్తవాన్ తినెను, స్థితవాన్ ఉండెను, ఉపవిష్టవాన్ కూర్చునెను, కృతవాన్ చేసెను, పృష్టవాన్ అడిగెను, జ్ఞాతవాన్ తెలుసుకొనెను, జాతవాన్ పుట్టెను. అక్కడ రెండు ధాతువులు, జ్ఞాధాతువు జన్ ధాతువు. జ్ఞాధాతువుకి జ్ఞాతవాన్, జన్ ధాతువుకి జాతవాన్. వహ ఊఢవాన్ మోసెను, సోఢవాన్ సహించెను అన్నట్టు. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాం. ఈ వాక్యాలకి దీంట్లో భూతకాల తిగంత ప్రయోగం ఉంది. ఈ తిగంత ప్రయోగాన్ని ఇప్పుడు మనం చెప్పినటువంటి కృదంతంగా మార్చాలి. ఎవరు ప్రయత్నిస్తారు? ఇందాక చెప్పనటువంటి ఆమె ఈవిడ లక్ష్మి, ఏమండి లక్ష్మి, నమస్తే ఆవిడ చెప్పండి. ఏమండి మీరు చెప్పండి ముందు. ఇందాక చెప్పలేదు మహోదయ. ఇది గుర్తుంచుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఇతవాన్ ఎలా అయింది, తవాన్ అన్నది అలా అయింది కదా. ధాతువు ప్లస్ తవాన్, ధాతువు ఏదైతే తీసుకుని ఆ ధాతువుకి తవాన్ కలపడమే. అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల ఇకారం ఇడాగము వస్తూ ఉంటుంది, కొన్ని చోట్ల రాదు. చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అది మీరు ప్రయోగంలో సరి చేసుకోవచ్చు. అంచేత ప్రస్తుతం మీరు ప్రయత్నించండి, తప్పులు వస్తే నేను చెప్తాను. ఓకే ఓకే మహోదయ. బాలకః పాఠశాలాం అగచ్చత్, బాలకః పాఠశాలాం గతవాన్. అదనమాట. అగచ్చత్ అనేదాన్ని గమ్ము ధాతువు, గతవాన్. అది ధాతువులో చివర మకారం, మకారం కానీ నకారం కానీ ఉంటే అది లోపించిపోతుంది అనమాట. అంచేత గమ్ము తవాన్ ఉందనుకోండి, మకారం పోయి గతవాన్ అయింది అనమాట. అలా. సరే, నెక్స్ట్ బాలిక చెప్పండి, మీరే చెప్పండి అవి కూడా. బాలికా పత్రం అలిఖత్, బాలికా పత్రం లిఖితవతి. అది సరే, అలిఖత్, అలిఖితవతి. తవా పుంలింగం, తవతి స్త్రీలింగం. అంచేత బాలికా పత్రం లిఖితవతి. నెక్స్ట్ మాతా పాకం అకరోత్, మాతా పాకం కృతవతి. నెక్స్ట్ వృక్షాత్ ఫలం. మహోదయ ఎవరు చెప్తున్నారు? వృక్షాత్ ఫలం అపతత్, వృక్షాత్ ఫలం పతితవత్. కాదు, చూడండి, ఫలం అనేది నపూంసలింగం కదా, అందుచేత అక్కడ నపూంసలింగంలో తవత్ ఉందిగా, అంచేత పతితవత్.
రామః రావణం అహన్ రామః రావణం హతవాన్. హన్ను ధాతువు కదా, ఈ హన్ను ధాతువుకి తవత్తు ఉందనుకోండి. ఇందాక చెప్పే మకారము నకారము, ధాతువు చివరిలో మకారం నకారం ఉంటే లోపిస్తాయి. హన్నులో నకారం పోయి హతవాన్. ఉపాధ్యాయః పాఠం అబోధయత్. ఉపాధ్యాయః పాఠం బోధితవాన్. సరే, అక్కడ కాబట్టి మీరు ఓకే సార్. ఓకే మహోదయ. మాన్యశ్రీ చెప్పండి. నమస్కారం మహోదయ. నమస్కారం మహోదయ. చెప్పండి. శిష్యః గురవే అనమత్ నమితవాన్. శిష్యః గురవే నమితవాన్. నమిత కాదు, నతవాన్. ధాతువు నమ్ము కదా, ఆ ధాతువు నమ్ముకున్నప్పుడు చివరి మకారం పోతుంది అన్నాం కదా. అవును మహోదయ. నతవాన్. భృత్యః భారం అవహత్. ఇది కొంచెం కష్టం. ఇది కొంచెం కష్టము పైన ఇచ్చాను దీనికి. అది మీరు తర్వాత దాంట్లో నోట్ చేసుకోవచ్చు. వహధాతువుకి ఊఢ అని మారుతుంది. ఊడితవాన్. ఊఢవాన్. చూడండి, చూపిస్తున్నాను ఇక్కడ. ఊఢవాన్. వహధాతువుకి ఊఢవాన్, సహధాతువుకి సోఢవాన్. ఈ రెండు కొంచెం మార్పు ఎక్కువ వచ్చిన అనమాట. సరే, తర్వాత వాణి వీణాం అనాదయత్. నాదితవతి. వాణి వీణాం వాదితవతి. లతా వృక్షం అశ్లిష్యత్. లతా వృక్షం చెప్తానండి. శ్లిష్టవతి. ఇక్కడ రెండు రకాలు. లత అనేది ఒక అమ్మాయి పేరుగా తీసుకుంటే శ్లిష్టవతి అనాలి. లత ఒక తీగాని తీసుకుంటే శ్లిష్టవత్ అనాలి. లతాని ఇప్పుడు లతాని పేరు కూడా ఉంటుంది కదా, స్త్రీకి అమ్మాయికి పేరు. అవును సార్, అవును సార్. అమ్మాయి పేరుగా తీసుకుంటే శిష్టవతి అనాలి. శిష్టవతి. అదే కనుక తీగగా తీసుకుంటే తీగ కూడా తీగను మార్చక్కర్లేదు. నపుంసలింగంలో అనలేదు కదా మనం. అంటే ఇది స్త్రీలింగమే కాబట్టి తీగ అని అర్థమైనా అప్పుడు కూడా సృష్టవతి అనేలండి. సృష్టవతి అక్కర్లేదు, సృష్టవతి కాదు, పొరపడ్డాను నేను. సృష్టవతి అనే అప్పుడు కూడా తీగ అనే అర్థంలో కూడా శబ్దము లత అనే కదా, స్త్రీలింగ శబ్దమే కదా, అంటే సృష్టవతి అనే. సరే, ఇలాగా కొంచెం మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక వాక్యం మీకు తెలిసినటువంటివి లేదా ఈ మెటీరియల్ దీంట్లో నేను ఎలాగా పెడతాను కాబట్టి ఆ ధాతువుల్ని ఉపయోగించుకుని భూతకాలము ప్రయోగము దాన్ని ఈ కృదంతంగా మార్చడం, అలాగా ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరు చెప్తారు? సుధర్మ ఎవరున్నారు? నేనేనండి. చెప్పమ్మా. బాలకః పాఠశాలాం అగచ్చత్. బాలకః పాఠశాలాం గచ్చత్వాన్. అబ్బాయి గతవాన్. మీరు ఎప్పుడు కూడా మూల ధాతువు ఏమిటి అని చూడాలి. దానికి తవాన్ కలవాలి. గమ్ము ధాతువు కాబట్టి గతవాన్. ఓకే, గతవాన్. బాలిక పత్రం అలిఖత్. బాలిక పత్రం లిఖితవతి స్త్రీలింగం కదా, పుంలింగం అయితే లిఖితవాన్.
స్త్రీలింగం లిఖితవాన్ అయితే లిఖితవతి లిఖితవతి. ఉమ్. మాత పాకం అకరోత్ మాత పాకం మాత అమ్మాయి ధాతువు టీ చూసుకోండి. వస్తుందండి ఆ టీ వస్తుంది కదా ధాతువు ఏమిటి? క- కుర్ కుర్ అకరోత్తులో ధాతువు. క్రూ ధాతు ఆ, కర్మ దానికి అది కలపండి ప్రత్యయం. కుర్వతీయ క్రు 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 కరోతి కృతవతి. కృతవతి కృతవతి. కృతవతి. కృతవతి ఒక్కసారి జాగ్రత్తగా వినండి మీరు. ధాతువుకి పుంలింగం అయితే తవాన్, స్త్రీలింగం అయితే తవతి, నపుంసలింగం అయితే తవత్ అని కలిపితే సరిపోతుంది. క్రువుకి తవాన్ కృతవాన్ పుంలింగం, క్రు తవతి కృతవతి స్త్రీలింగం, క్రు తవత్ కృతవత్ నపుంసలింగం. అట్లాగనమాట. ఏమి కంగారు పడకండి. అలిఖత్ కి లిఖితవతి అండి. లిఖితవతి లిఖితవతి లిఖిత ధాతువు కదా. కొన్ని చోట్ల ఈ ఇడాగము అనేది కొన్ని చోట్ల వస్తూ ఉంటుంది. ధాతువులు సేటు ధాతువు అంటూ ఉంటారు. అటువంటి వాటికి ఇడాగము వస్తూ ఉంటుంది. ఇక్కడేమో కృతవతి కృతవాన్ దగ్గర ఏం రాదు. కృతవతి మాత పాకం కృతవతి. కృతవతి. నెక్స్ట్ వృక్షాత్ ఫలం అపతత్. వృక్షాత్ ఫలం అంటే నపుంసకలింగం. పతత్ పతత్ పతితవత్ పతితవత్ పతితవత్. పతితవత్. రామః రావణం అహన్. రామః రావణం హతవాన్. గురువుగారు, ఉపాధ్యాయః వృక్షాత్ అనేది వృక్ష పుంలింగ శబ్దం కదండి. కదా అక్కడ వృక్షము నుండి పడిందని ఫలం చెప్పేది ఫలాన్ని చెబుతున్నాం మనం. ఫలం పడిందని కదా. ఫలం అన్నప్పుడు కాబట్టి ఫలం నపూంసలింగం కాబట్టి పతితవత్ అంటున్నాం. అంటే ఇతవాన్ ఇతవతి ఇతవాత్ అంటే ఈ అనేది అన్ని చోట్ల రాదు. అందుకోసమని కేవలం ప్రత్యయాన్నే చెప్పామన్నమాట. తవత్తు తవాన్ను తవతి తవత్ అని. ఈ అనేది అన్ని చోట్ల కొన్ని ధాతువులు సేటు ధాతువులు, కొన్ని అన్నిటి ధాతువులు. అంచేత ఆ ఇడాగము ఉన్న వాటికే ఇలా వస్తుంది అనమాట. సరే. ఉపాధ్యాయః పాఠం అబోధయత్. ఉపాధ్యాయః పాఠం బోధితవాన్. ఇతవాన్. శిష్యః గురుగారు క్షమించండి, ఇక్కడ అహన్ ఇంకోసారి చెప్పండి గురుగారు. హంతవాన్. రామః రావణం అహన్. ఉండండి. చెప్పే ఆమెను చెప్పనివ్వండి. శిష్యః గురవే అనమత్. శిష్యః గురవే నమితవాన్. నతవాన్. నమస్కరించడం కాబట్టి నమ్ము ధాతువు చివరిలో నకార మకారాలు ఉంటే అది లోపిస్తాయి. అన్నధాతువుకి హతవాన్, నమ్ము ధాతువుకి నతవాన్. సారీ, ఒకసారి గురువుగా చెప్తుంటే మధ్యలో మీరు ఇంటర్జెక్ట్ చేయకండి. చాలా కష్టం వినడం. భారం అవహత్. ఈ అవహత్తుకే ఇంతకు ముందు చెప్పాను. వహధాతువుకి సహధాతువుకి కొంచెం ప్రత్యేకంగా మారుతాయని చెప్పి ఊఢవాన్ అంటారు. ఊఢవాన్. వాణి వీణాం అనాదయత్. వాణి వీణాం నాదితవతి. లతా వృక్షం అశ్లిష్యత్. లతా వృక్షం. వృక్షం అనేది మనం ఇక్కడ అమ్మాయి అదే రెండు లత ఆడపిల్ల. లత శ్లీష్
తీగ చెప్పినా లత స్త్రీలింగమే కాబట్టి శ్లిష్యవతి. శ్లిష్టవతి. ఠా వస్తుందండి అక్కడ. షా శ్లిష్ట శ్లిష్ట వస్తుంది. స్త్రిషు అవతల తా ఉంది కదా, మధ్యలో రెండు సంధి వల్ల కలిపితే ఠా వస్తుంది. మారుతుంది. శ్లిష్టవతి అవుతుంది. శ్లిష్టవతి వస్తుంది. సరే, ఇక్కడితో ఆపేద్దాం. ఇంకా మళ్ళీ రేపు ప్రయత్నిద్దాము. మీకు ఈ మెటీరియల్ అట్లాగా పోస్ట్ చేస్తాము కాబట్టి ఈ ధాతువుల లిస్టు ఒక 15-20 దాకా దీంట్లో చూపించాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వాక్యం రాసి, ఇప్పుడు శృణోతి, శృతవాన్, పశ్యతి, దృష్టవాన్, హరతి, హృతవాన్, పిబతి, పీతవాన్ అంటే ఆ ధాతువు యొక్క భూతకాలం. అపిబత్ పీతవాన్, అహరత్ హృతవాన్, అపశ్యత్ దృష్టవాన్, అట్లాగా తీసుకోండి. ఇది ఊరికి ప్రస్తుతం ఏకవచనం చెప్పాము. ఈ ఏకవచనం అంటే మామూలు శబ్దములాగా, ఇప్పుడు నకారాంత పుంలింగ శబ్దం ఎట్లా అయితే మార్పులు చెందుతుందో ఆ విధంగా ఈ శబ్దం అంతా 7 విభక్తులు 3 వచనాలు ఉంటాయన్నమాట. ఎప్పుడైతే కృదంతంగా మారిందో అది నామవాచకం అయిపోతుంది. ఆ నామవాచకములో దానికి 7 విభక్తులు 3 వచనాలు 3 లింగాలు ఉంటాయన్నమాట. ఇది మనకి ఒక కొంచెం సులువు అనే దీంట్లో ఏమిటి అనుకోవడం అంటే, భూతకాలం చెప్పడానికి ఏ పురుషైనా సరే వాడచ్చు దీన్ని. రామః గతవాన్ అనొచ్చు, త్వం గతవాన్ అనొచ్చు, అహం గతవాన్ అనొచ్చు. దీంట్లో ఉన్న తేలిక అదే అనమాట. అక్కడికి ఇక్కడికి దాంట్లో ఒక సౌలభ్యం ఉంది, దీంట్లో ఒక సౌలభ్యం ఉంది. దాంట్లో అయితే ఏ లింగమైనా ఒకటే వాడచ్చు. లింగంతం వాడినప్పుడు బాలః గచ్చతి, బాలికా గచ్చతి, శకటం గచ్చతి అనొచ్చు. అక్కడ లింగము యొక్క భేదం అక్కడ ఉండదు. ఏ లింగమైనా ఒకటే తిగంతం వాడచ్చు. ఇక్కడికి వచ్చేసరికి లింగాన్ని బట్టి భేదం వస్తుంది, కానీ ఏ పురుషైనా ఒకటే వాడచ్చు. బాలః గతవాన్, బాలిక గతవతి అనాలి. అయితే పురుషుల్లో మార్పు ఉండదు. బాలః గతవాన్, త్వం గతవాన్, అహం గతవాన్. అహం అనేది ఉత్తమ పురుష, అహం గతవాన్ అనొచ్చు. అలాగే నీవు మధ్యమ పురుష, త్వం గతవాన్ అనొచ్చు. బాలః గతవాన్ ప్రథమ పురుష. అంటే 3 పురుషుల్లోనూ పుంలింగ ఏకవచనం గతవాన్ అని ఒక్కటే వాడచ్చు అనమాట. అంటే దీంట్లో ఒక సౌలభ్యం, దాంట్లో ఒక సౌలభ్యం ఉంది. దాన్ని జాగ్రత్తగా మనం గుర్తిస్తే జాగ్రత్తగా వాడచ్చు. ఎందుకంటే తిగంతంలో మార్పులు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి, దీంట్లో అన్ని మార్పులు ఉండవు. అంచేత ఎక్కువ కృదంతాలు భూతకాలం చెప్పేటప్పుడు ఎక్కువ కృదంతాలు వాడుతూ ఉంటారనమాట సంభాషణ సందర్భంలో. మీరు సంస్కృత భారతి వాళ్ళ సంభాషణ శిబిరాలకి ఎవరైనా వెళ్ళి ఉండొచ్చు దీంట్లో మీరు. అలా వెన్నున్న వాళ్ళకైతే ఈ భూతకాలంలో ఈ తవత్ అనే దాన్నే ఎక్కువగా చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇంక వేరే లంగ్ కానీ లిట్టు కానీ అట్లాంటివి చెప్పకుండా ఈ భూతకాలం తవత్ ప్రత్యయాన్నే వాళ్ళు ఆ 10 రోజులు దాంట్లో చెబుతూ ఉంటారు. సరే, గురుగారు నమస్కారం.